హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటి పువ్వుతోటి చాలా రుచికరంగా ఉండే కర్రీ తయారు చేసుకుందాం. అలాగే నేను అరటి పువ్వుని ఏ విధంగా శుభ్రం చేయాలో వీడియో పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియోని చెక్ చేయండి. నేను వివరంగా చూపించాను శుభ్రం చేయడం. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ విధంగా మనం అరటి పువ్వుని చక్కగా శుభ్రం చేసుకున్నాం. ఇలాగ మజ్జిగ ఉప్పు వాటర్లో వేసుకున్నాం, కట్ చేసుకుని. ఇప్పుడు ఇది వాటర్ని గట్టిగా పిండి కుక్కర్ గిన్నెలో వేసుకుందాం. మనం ఉప్పు వాటర్లో అంటే మజ్జిగలోని ఉప్పు వేసుకున్నాం, వాటర్లో ఉంది కాబట్టి కొంచెం వాటర్ లేకుండా గట్టిగా పిండి మనం కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకండి. కొద్దిగా వాటర్ అయితే సరిపోద్ది. కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలపండి చేతితోటి. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుందాం. కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకొని చూడండి, ఈ విధంగా మనం తక్కువ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్ మీద. అలాగే 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. అరటి పువ్వు వాడడం వల్ల కిడ్నీలకి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు చక్కగా ఇలా అరటి పువ్వు తెచ్చుకొని చక్కగా కర్రీ తయారు చేసుకోండి. ఈ కర్రీ చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది. అలాగే షుగర్కి బీపీకి కూడా చాలా మంచిది అరటి పువ్వు వాడడం వల్ల. మనకి 4 విజిల్స్ వచ్చి కుక్కర్ గిన్నె పక్కన పెట్టుకుని వేరొక బాండి పెట్టుకుని ఇందులో 2 స్పూన్లు పల్లీలు వేసుకుని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని కొంచెం వేపుకోండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక్క నిమిషం వేపుకోండి. ఇలాగ వేగిన తర్వాత నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఒక ముక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక్క నిమిషం వేపండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత తీద్దాం. చూడండి, అరటి పువ్వు చక్కగా ఉడికిపోయింది. మనం వేసుకునేటప్పుడు కూడా వాటర్ తక్కువగా వేసుకోవాలి. చక్కగా ఇలా పొడిగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా వేపిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా వేపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని గ్యాస్ మీడియంలో పెట్టి ఉల్లిపాయ చక్కగా వేపుకోవాలి. మధ్యలో మూత తీసి చక్కగా మనం ఉల్లిపాయని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ చూడండి చక్కగా వేగిపోయింది. ఇలా బాగా వేగితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా ఒకసారి కలుపుతూ వేపుకోండి. అలాగే ఇందులోనే మనం పసుపు, కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ముందుగా మనం అరటి పువ్వుని ఉడికించుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. అరటి పువ్వు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట పెట్టుకుని కనీసం 5-4 నిమిషాలు చక్కగా వేగనివ్వాలి. అటు ఇటు కలుపుతూ ఒక 5-4 నిమిషాలు వేపుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్, ఇది కూడా వేసుకుందాం.
వేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో నీళ్ళు పోసుకుందాం. మిక్సీకి అంతా అంటుకుంది కదా, మిక్సీ జార్లో నీళ్ళు పోసుకొని ఈ వాటర్ని మనం కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని గ్యాస్ని మీడియంలో పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, కర్రీ మనకు కొంచెం దగ్గరగా అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు అవి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. ఇది రైస్లోకి అలాగే రోటీకి చాలా చాలా బాగుంటుంది. అరటిపువ్వు మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా మీరు కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడిగా మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే రైస్ కూడా పెట్టుకున్నాను. చక్కగా కొద్దిగా కర్రీ వేసుకుందాం. ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా కర్రీ రెడీ చేసుకోండి, చాలా బాగుంది అంటారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.